భరద్వాజ్ గారు, ఇప్పుడు ఓజీకి సంబంధించి టికెట్ ఇష్యూలకు సంబంధించి కోర్టులో కేసులు అయినాయి మా చూసాము. అవును. అది ప్రొడక్షన్ హౌస్ హట్ చేసిందని చెప్పేసి అడ్వకేట్ ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ఏంటిది ఈ ఇష్యూ ఏంటి అసలు? అంటే రెడిక్యూల్ చేస్తూ ఆయన్ని అపహాస్యం చేస్తూ ఒక ట్వీట్ చేశారు వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఓకే, అంటే ఈ టికెట్ రేట్లు తగ్గించాలని కోర్టుకు వెళ్ళిన అడ్వకేట్ పైన అడ్వకేట్ని టార్గెట్ చేస్తూ, ఓకే మీకు కావాలంటే నైజాంలో ఎక్కడైనా సరే పూర్తి స్థాయి 100% తగ్గింపు ధరలో సినిమా చూపిస్తాం, రండి మీరు అని వీళ్ళు ట్వీట్ చేశారు. ఓకే, అది యాక్చువల్గా ఆయన ప్రజా ప్రయోజనాల కోసం ఆ వ్యాజ్యాన్ని వేశాడు. ప్రజా ప్రయోజనాలు అంటే టిక్కెట్ల రేట్లు పెంపుని ప్రభుత్వాలు అనుమతించడం అనేది సరైందా కాదా అనేది డిస్కషన్ పాయింట్. అది చాలా కాలంగా జరుగుతోంది. దానికి సంబంధించి చాలా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంటే ప్రభుత్వం అధికారికంగా బ్లాక్ టికెటింగ్ని ప్రమోట్ చేయటం అనే ఆర్గ్యుమెంట్ చాలామంది మాట్లాడారు. అఫ్ కోర్స్ ఈ కేసులో కొంత స్టే ఇచ్చింది కదా, దాని మీద అంటే సస్పెండ్ చేసింది. జియోని రిలీజ్ రోజున సస్పెండ్ చేస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఆ రోజు, మెమోని. అయితే షో ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానానికి గురయ్యారు చాలామంది. దాంతోపాటు టిక్కెట్ల ప్రైస్ విషయంలో జియోని సస్పెండ్ చేశారు కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారా అనే చర్చలు కూడా జరిగినాయి. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత 9వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. 9వ తారీఖు వాయిదాలో ఏదైనా తీర్పు వస్తే అప్పుడు ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అనేటువంటి ఒక ప్రచారం నడుస్తోంది. సరే, ఇదంతా ఒక చర్చ జరుగుతోంది. కానీ అసలు 800 రూపాయలకి టిక్కెట్లు అమ్మటము, దానికి ప్రభుత్వం అనుమతించటము, ఇది సరైనదా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు, కోర్టును ఆశ్రయించాడు. కోర్టును డైరెక్షన్ ఇవ్వమని అడిగాడు. తీర్పు ఇవ్వండి, మీరు న్యాయం చెప్పండి, న్యాయస్థానానికి డైరెక్షన్ ఇవ్వండి ప్రభుత్వానికి అన్నాడు. దానిలో ప్రధానంగా మొదటి వారం పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వటం, అలాగే దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం. ఈ ఉత్తర్వులు కోర్టు ఏం భావించిందంటే అది హోంశాఖ నుంచే వచ్చింది. హోంశాఖ నుంచి కాదు, అది కలెక్టరేట్ల నుంచి ఎక్కడికక్కడ రావాలి అని చెప్పింది. మొన్న సస్పెండ్ చేస్తూ మాట్లాడిన మాట అది. అయితే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి గారు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఇంకొక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇది నాకు తెలియకుండా వెళ్ళిపోయింది అన్నాడు. అంటే హోంశాఖ నుంచి వెళ్ళింది నాకు తెలియదు, సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా లేకుండా అది హోంశాఖ నుంచి ఆర్డర్ పాస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను సీరియస్గా చెప్తున్నాను, ఫర్దర్గా తెలంగాణలో ఎటువంటి ప్రీమియర్స్ కానీ లేకపోతే ఈ ప్రైస్ హైక్ కానీ ఉండకుండా నేను కఠిన చర్యలు తీసుకుంటాను అని ఆయన ప్రకటించాడు కోమటిరెడ్డి. ప్రకటించిన తర్వాత నిజానికి ఇంతకు ముందే అసెంబ్లీ ఫ్లోర్ మీద ఆయన ముఖ్యమంత్రి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే చెప్పాడు, అవన్నీ చూసాగా, తెలంగాణలో నో ప్రీమియర్స్, నో ప్రైస్ హైక్ అని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా ఒక సినిమాకి నడిచింది ఇంతకుముందు, హరిహర వీరమల్లుకి. ఆ వరుసలోనే దీనికి కూడా వస్తుంది అని అందరూ అనుకున్నారు. గేమ్ చేంజర్కి నడిచింది, ఏదేమైనా దీనికి కూడా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళారు అందరూ. వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్టు సస్పెండ్ చేయడంతో సందేహాలు మొదలైనాయి. ఏదేమైనా ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, ఫర్దర్గా ఉండవు అని ఇప్పుడు చెప్పాడు కోమటిరెడ్డి గారు. ఈ మాట మీద మళ్ళీ ప్రభుత్వం నిలబడుతుందా లేదా అనేది అది వేరే గొడవ. సరే, కానీ ఇక్కడ అడ్వకేట్ని హర్ట్ చేశారు వాళ్ళు. ఈ అడ్వకేట్ని హర్ట్ చేశారు అంటే ఆయన ప్రజల ప్రయోజనాల కోసం వెళ్ళినప్పుడు ఆయన్ని అనునయింపుగా గౌరవప్రదంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రొడక్షన్ హౌస్కు ఉంటుంది. మీరు చెప్పారండి, కానీ ప్రొడక్షన్ తాలూకా ఖర్చులు పెరిగిపోవటం వల్ల మేము అలా చేయాల్సి వచ్చింది, మరీ అంత కోపం ఎందుకు న్యాయవాది గారు అన్నా కానీ పర్వాలేదు, అసలు ఆయన్ని టచ్ చేయటమే అనవసరం. టచ్ చేయదలుచుకున్నప్పుడు గౌరవప్రదంగా చేయాలి. అటాకింగ్గా ఉంది, రెడిక్యూల్ చేసే పద్ధతిలో ఉంది. అంటే మీ ఒక్కళ్ళ రండి, మీ టికెట్ ఫ్రీగా చూపిస్తాం అన్నట్టుగా ఉంది. తప్పు కదా. ఓకే, అందుకని ఇలాంటి ట్వీట్లు రెగ్యులర్గా వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. డివివి దానయ్య గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ట్వీట్లు అన్నీ కూడా రెడిక్యూల్ గాను అటాకింగ్ గాను ఉంటున్నాయి, వ్యంగ్యంగా ఉంటున్నాయి అన్నీ. ఇది కరెక్ట్ కాదు. ఇది జనాలను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం. ప్రొడక్షన్ హౌస్ అనేది సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి నలుగురిని కలుపుకుని వెళ్ళేలాగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి.
సంస్థ పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు ఆ సంస్థ గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలో వాళ్ళ హ్యాండిల్స్ ఉండాలి. ఆ హ్యాండిల్స్ ఆ సంస్థ గౌరవానికి భంగకరంగా ఉంటే, ఇప్పుడు ఎలాగైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టేదాకా తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ పరిస్థితి ఎందుకు రావాలి అంటే, అది ఎవరికి అప్పచెప్పాడు ఆయన? ఈ హ్యాండిల్స్ మేనేజ్ చేయడానికి ఒక టీంకి అప్పచెప్తారు. ఆ అప్పచెప్పినటువంటి టీము గతంలో చేసినటువంటి యాక్టివిటీ ఏమిటి అని కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అంటే థంబ్నెయిల్ జర్నలిజం అనేది మనం చూసాం. అంటే విచిత్రమైన థంబ్నెయిల్స్ పెట్టి, అంటే బతుకున్న వాళ్ళని చంపేసి, అది వేరే టార్గెట్, వేరే గోల. ఆ గోలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇందులోకి వచ్చి చేరారా అనేది ఇప్పుడు సందేహం. ఓకే. అంటే ఇవన్నీ అలా కనిపిస్తున్నాయి. వాళ్ళు పెడుతున్నటువంటి టైటిల్స్ కానీ, వాళ్ళు ట్వీట్లు చేస్తున్నటువంటి పద్ధతి కానీ, గతంలో ఇలాంటి జనాకర్షణ, జనాల్ని ఆకట్టుకోవడం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయేటువంటి ఏరియాలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అలాంటి టీములకి ఈయన బాధ్యత అప్పచెప్పాడా అనేది చర్చ. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ప్రెస్ మీట్ వెలుగులోనైనా సరే దానయ్య గారు ఒక్కసారి ఆ టీమ్స్ని కూర్చోబెట్టి మాట్లాడి అయ్యా గౌరవప్రదంగా ఉండాలి, సంస్థ గౌరవానికి భంగకరంగా మన ట్వీట్లు ఉండరాదు, ఇలా ఎందుకు జరుగుతోంది అనే దాని మీద ఒక రివ్యూ జరగాలి. ఒకవేళ చేతకాని వాళ్ళు, లేదు ఈ తరహా కల్చర్కి అలవాటు పడిన వాళ్ళు అక్కడ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలి. అంతే తప్ప ఇలా కొనసాగితే రేపు ఇంకా భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు ఆయన. దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఆ వ్యక్తమైన ప్రతివాడి మీద దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా? కలుపుకుని వెళ్ళాలి, నలుగురిని కలుపుకుని వెళ్ళాలి, గౌరవప్రదంగా ఉండాలి. ఆ పద్ధతి మెయింటైన్ చేసే వరకు ఈ దాడులు తప్పవు.